నడుచుకుంటూ వస్తుంటే అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ ముసలాయిని చూసి పిల్లలందరూ ఆట ఆపేసి చెప్పుకుంటున్నారు, ఆయన పలానా పలానా. అలా ముసలాయి నడుచుకుంటూ వస్తుంటే యవ్వనస్తులు కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళు చూసి ఆ యవ్వనస్తులు ఆ ముసలాయన పలానా అతను అంట, పలానా అతను అంట. ఆ ముసలాయన ఇంకా ముందు నడుచుకుంటూ ఊరు కొత్త ఆయన, ఆ ఊరతను కాదు. అలా నడుచుకుంటూ వస్తుంటే పెద్దవాళ్ళు సైతము, పండితులు సైతము ఫలానా అంటే ఇతను ఫలానా అంటే దారిస్తున్నారు, మర్యాద ఇస్తున్నారు. అలా 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 రాజు సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన రాజు అడిగాడు పెద్ద ఆయన చూసి, నీ పేరేంటి అని. ఆ పెద్ద ఆయన అన్నాడు, యాకోబు. హల్లెలూయా. ఈ యాకోబు ఎవరు? యేసేపు తండ్రి. యేసేపు ఐగుప్తు రాజుకి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. అతను తండ్రి వస్తున్నాడని అందరు చెప్పుకున్నారు. అక్కడున్న ఆలయ భవనంలో ఉన్న పండితులు, జ్ఞానవంతులు కూడా ఆ ముసలైన యాకోబు గారిని అడిగారు, ఏమండి మీ అబ్బాయికి ఉన్న జ్ఞానం ఎవ్వరికి లేదు, ఏ స్కూల్లో చదివించారండి? ఏ స్కూల్లో చదివించారు? ఆ జ్ఞానం ముందు మనం ఏ జ్ఞానం పనిచేయలేదు, మా అనుభవం కూడా పనిచేయలేదు. కొంచెం చెప్తారు, ఆ స్కూల్ మా పిల్లలు కూడా జాయిన్ చేస్తామంటే ఆయన ఒకే మాట ఉన్నాడు, ఏ స్కూల్కి పంపలే, గుడారంలో దేవుని యందు భయభక్తులు నేను నేర్పించాను. హల్లెలూయా. దేవుని వాక్యం నేను నేర్పించాను. హల్లెలూయా. ఈ రోజు అనేక కుటుంబాల్లో ఏమేమి సంభాషణ తెలుసా? కెప్టెన్ అమెరికా, హల్క్, స్పైడర్ మ్యాన్, ఇవే చిన్నపిల్లలు మాట్లాడుకునే మాటలు. కానీ ఏ ఇంట్లో ఉంది ఎలైజా, ఎలీషా, మోషే? ఏ ఇంట్లో అన్న చెప్పుకుంటున్నారండి? ఏమండి, అమ్మ నాన్న మోషే గురించి మాట్లాడుకుంటే పిల్లలు కూడా మోషే గురించి మాట్లాడుకుంటారు. అమ్మ నాన్న ఎలీషా ఇలా అయిందంట, ఏలే ఎలా చెప్పాడు తెలుసా, ఆ యేసు ప్రభు కానా విందులో ఎలా జరిగింది తెలుసా, ఆ మోషే ఎర్ర సముద్రం ఇలా పాయలు చేశాడు తెలుసా అని పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారో చిన్నపిల్లలకి అదే వస్తుంది. కానీ ఇళ్ళలో చిన్నపిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు? స్పైడర్ మ్యాన్, హల్క్. అసలు ఉన్నారా అండి? ఆ హీరోలు ఉన్నారండి? అసలు డూప్లికేట్, అసలు వాళ్ళు లేరు. నిజమైన హీరో మోషే. ఈ రోజు మన ఇంట్లో పిల్లలు మాట్లాడుకుంటున్నారా మోషే గురించి? ఈరోజు మన పిల్లలు పెదవుల్లో ఉన్నాడా ఏలియా, ఎర్మియా? ఈరోజు మన పిల్లలు పెదాల్లో ఉన్నారా యేసుక్రీస్తు ప్రభు, బాప్తిజం ఇచ్చి యోహాను? ఒకవేళ లేకపోతే దుఃఖించాలి. ఒకవేళ లేకపోతే మనం సరి చేసుకోవడం వల్ల చిన్నప్పుడే పెదాల్లో వాళ్ళు నిజమైన హీరోలు లేకపోతే యవ్వన వయసులో ఇంకేం చెప్పుకుంటారండి, ఏం మాట్లాడుకుంటారండి? తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన కొన్ని సూచనలు. అరే, నేను నా భార్య ఎలా మాట్లాడుకుంటున్నామో పిల్లలు వింటున్నారు. పలానా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, పలానా వాళ్ళ గురించి చక్కగా మాట్లాడుకుంటున్నాం. మన పిల్లలు కూడా నేర్చుకుంటారు చాడీలు. చూసారా, మనం దెబ్బలాడుకుంటున్నాం, ఇద్దరం కలిసి కోపంగా దెబ్బలాడుకుంటున్నాం. రేపు వీళ్ళు కూడా దెబ్బలాడుకుంటారు.